నమస్తే, నేను ప్రశాంత్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకోగా చంద్రబాబు గారు ఏమైనా రివర్స్ ఆపరేషన్ చేస్తున్నారా? ఈ ఆపరేషన్ సందర్భంగా తొలి అడుగు మరి వేస్తున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సరే, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకోగా సీఎం చంద్రబాబు గారు రివర్స్ ఆపరేషన్ ఏమైనా చేస్తున్నారా? దీనికి తొలి అడుగు ఏమైనా వేసారా? ఇప్పుడు ఆయన ఎలాంటి మాట మాట్లాడినా, ఎలాంటి యాక్షన్ తీసుకున్నా దానికి ఖచ్చితంగా అంతరార్థం ఉంటుంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాంట్లో కీలక ఉపన్యాసం చేశారు. ఒక దిశానిర్దేశం ఇచ్చారు క్యాడర్కి. ఏమి ఇచ్చారు? 2వ తారీఖు నుంచి, జూలై 2వ తారీఖు నుంచి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి వెళ్ళి ఏడాది కాలంలో మనం ఏం చేశాము అని చెప్పి చెప్పాలి. ఏడాది పాలన తొలి అడుగు అనేది పేరు పెట్టారు దానికి. ఏడాది పాలన తొలి అడుగు అని. ఎలా పడింది? ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం పరిపాలన పరంగా ఒక అడుగు ముందుకేసాం. ఎలా మనం వేయగలిగాము? ఆ రోజున 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యతలు తీసుకునే నాటికి పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో జీతాలు నెలకి 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితి ఉంది, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది, బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినట్టు అమ్మ ఒడికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి, తర్వాత కాంట్రాక్టర్స్కి బకాయిలు ఉన్నాయి. ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నడుమ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఒకవైపు మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ 6లను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ, ఇంకొక వైపు పాత బకాయిలన్నింటినీ కూడా చెల్లించుకుంటూ వస్తూ అభివృద్ధి దిశగా మళ్ళా అడుగులు ఎలా వేస్తున్నాము, ఇది మీరు వివరించాలి. జూలై 1వ తారీఖు తొలి అడుగు, ఏడాది పాలన తొలి అడుగు అనే కార్యక్రమం మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఆయన ఇంకొక సలహా, సూచన, దిశా నిర్దేశం కూడా చేశారు. ఏంటంటే ప్రత్యర్థి పార్టీని ఫేస్ చేయాలంటే ఈ ఏడాది పాలన మనం చేసిన పనులు చెప్తే సరిపోదు. గతంలో మనం కొన్ని విషయాలని చెప్పలేనందువల్లనే ఓడిపోవడం జరిగింది. ఒక పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వీటి గురించే చెప్తే సరిపోదు. ప్రత్యర్థి పార్టీ వేస్తున్నటువంటి కొన్ని చీకటి అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ చీకటి అడుగులను కూడా గమనించి ప్రజలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే ప్రజలు కూడా ఆలోచిస్తారు అని చెప్తూ, ఉదాహరణ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఫస్ట్ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలపోటు అన్నారు, ఆ తర్వాత చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నారా రక్త చరిత్రను పుస్తకాలు వేసేసి ప్రజలందరూ కూడా నమ్మేలాగా వాళ్ళు ఆ మర్డర్ని వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ మీద వేశారు. దాన్ని ఎదుర్కోలేకనే 2019లో మనం ఓడిపోయాము. ఆ రోజు కనుక ఈ మర్డర్కి సంబంధించి మొత్తం వివరాలు కనుక వాళ్ళకి చెప్పినట్టయితే, ప్రజలకు తెలియజేసినట్టయితే, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి. బట్ అది తెలియజేయటంలో మనం పొరపాటు పడ్డాం, తెలియచేయలేకపోయాం ప్రజలకి. అవతల వైపు నుంచి ఒక పేపరు, మీడియా, ఛానలు ఇవన్నీ ఉన్నాయి, ప్రజల్లోకి తీసుకెళ్లారు వాళ్ళు. ప్రజలు నమ్మారు. ఎందుకు నమ్మారు? మీరు జరిగినటువంటి విషయాన్ని మీరు చెప్పలేకపోయారు. చెప్పలేకపోయినందువల్ల వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మారు. నమ్మి తెలుగుదేశం పార్టీని 2019లో ఓడించారు. అలాగే కోడికత్తి సీన్, విశాఖపట్నంలో కోడికత్తి దాడి జరిగింది, అత్యాచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి వాళ్ళు నమ్మించారు ప్రజల్ని. మనం అసలు విషయం ఇది అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి కన్విన్స్ చేయలేకపోయాం. ఆ కారణంగా 2019లో మనం ఓడిపోయాం. కాబట్టి ప్రత్యర్థులు ఏ విధమైనటువంటి వ్యూహాలు రన్నుతున్నారో వాటిని గమనించండి, వాటి గురించి ప్రజలకు తెలియజేయండి. 2024 ఎన్నికల్లో గులకరాయి ప్రయోగం జరిగింది, గులకరాయి ఎపిసోడ్ నడిపారు, కానీ ప్రజలు నమ్మల. ఎందుకు నమ్మలేదు? ఆ రోజున కోడికత్తి అలాగే బాబాయ్ మర్డర్కి సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చాయి, సిబిఐ ఎంక్వైరీ చేసి బయటకు వచ్చాయి. కాబట్టి ఈ గులకరాయి ఎపిసోడ్ నమ్మల.
సో కాబట్టి ప్రత్యర్థి ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటున్నారో మీరు గమనించండి. దానికి తగిన విధంగా మీరు ఆపరేషన్ చేయండి, రివర్స్ ఆపరేషన్ చేయాలి. రివర్స్ ఆపరేషన్ చేయకపోతే మీరు ఇన్ని చేసినా, ప్రభుత్వం వైపు నుంచి నేను ఎన్ని చేసినా, ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా వీటికన్నా కూడా అవి ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళినటువంటి సందర్భంగా, వెళ్తున్నటువంటి సందర్భంగా మీరు సంక్షేమం, అభివృద్ధి వీటి గురించి చెప్తూ అటువైపు నుంచి ఆ పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కూడా తెలియచేయండి అని చెప్తూ 2 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యాపారం ఇవాళకి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కొంతమంది. దానికి అవతలకు ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంలో ఉండేటువంటి కీలకమైన లీడర్లే వాటికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఫ్లడ్లర్స్గా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతను మత్తులో ముంచేసి వీళ్ళు విదేశాలకి డబ్బులు తరలించేటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నారు. అలాగే మైనింగ్కి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించి ఇలా వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రజలకి చెప్పాలి, వాస్తవాలని మీరు చెప్పాలి. మనం ఏం చేస్తున్నామో అది చెప్పలేకపోతున్నాము. అలాగే అవతల పార్టీ చేసేటువంటి కుట్రలను తిప్పి కొట్టలేకపోతున్నాము. అందుకే మనం 2019లో ఓడిపోయాము. అలాగే 2009లో కూడా అలాగే ఓడిపోయాము. 2004లో కూడా అలానే ఓడిపోయాము. అలాగే అంతకు ముందు కూడా మనం చేసింది చెప్పుకోలేకపోయిన కారణంగానే, పూర్తి స్థాయిలో ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయిన కారణంగానే ఓడిపోయాము. అలాంటి పరిస్థితి 2029లో రాకూడదు, ఎట్టి పరిస్థితిలో రాకూడదు. వస్తే వైకుంఠపాలి అయిపోతుంది, వైకుంఠపాలి గేమ్ లాగా అయిపోతుంది, రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా నివారించాల్సిన బాధ్యత క్యాడర్ మీద, లీడర్ల మీద ఉంది. ఈ రివర్స్ ఆపరేషన్లో వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని, అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదంటే కుట్రలను కానీ ఎదుర్కోకపోతే అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ వెనక్కిపోతాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవన్నీ వాళ్ళు చేయటానికి సిద్ధపడ్డారు. కాబట్టి గతంలో అనేక మంది లీడర్లను ఫేస్ చేశాను. కానీ ఇప్పుడున్నటువంటి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన లీడర్ వేరు, ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు వేరేగా ఉన్నాయి. వాటిని మీరు గమనించండి. వాటిని గమనించి వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి. మీరు ప్రజలకు కన్విన్స్ చేయాలి, ప్రజలకు తెలియచెప్పాలి. వాస్తవాలు ఏంటనేది ప్రజలకు చెప్పాలి. మనం ఎన్ని చేసినా కానీ వాస్తవాలు కనుక చెప్పకపోతే వాళ్ళ కుట్రల్లో అందరూ మునిగిపోవాల్సిందేను. రాష్ట్రం కూడా మునిగిపోతుంది, ఇప్పటికే మునిగిపోయింది. సో ఆ తప్పు మరొకసారి చేయకూడదు. 2019లో చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకూడదు. 2009లో జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదు. 2004లో జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదు. కాబట్టి మీరు పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్లోకి అనేక అంశాలను తీసుకెళ్లడంతో పాటు పరిపాలనా విధానాలని, ప్రత్యర్థి పార్టీ చేసిన కుట్రలను కూడా మీరు అంతే బలంగా తీసుకెళ్ళాలి. అప్పుడే 2029లో మళ్ళీ తిరిగి మనం అధికారంలో రాగలం అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసి 95 నుంచి 2029 వరకు ఆయన రివ్యూ చేశాడు. పొలిటికల్ రివ్యూ చేసి ఆయన క్లియర్ కట్ ఒక మెసేజ్ ఇచ్చారు. జూలై 2వ తారీఖు నుంచి మరి వీళ్ళు ఇంటింటికి వెళ్తారు, ఎమ్మెల్యేలు, తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన లీడర్లు, వీళ్ళందరూ. మరి వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఈ అంశాలని అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.